తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు వేగం అందుకుంది. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 7 క్లస్టర్లుగా విభజించిన మండలంలో ఆయా క్లస్టర్ల హెడ్ క్వార్టర్స్ లో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ క్లస్టర్ కు కేటాయించిన కేంద్రంలోనే నామినేషన్ పత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ప్రతి క్లస్టర్లోని గ్రామ పంచాయతీల వివరాలు, నామినేషన్ కేంద్రాల జాబితాను అధికారులు స్పష్టంగా ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సజావుగా జరిగేందుకు ప్రతి కేంద్రంలో ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. తద్వారా నామినేషన్ల స్వీకరణలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి క్లస్టర్లను తమ గ్రామ వార్డు సచివాలయంలోనే ప్రకటించారనేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎస్సీసీ రాణి ముకుందిని తెలిపారు. ఇక దానికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 విడతల పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అయితే ప్రతిష్ట ఏర్పాట్లు చేసినట్లు కూడా ఇటు ఖమ్మం, భద్రాద్రిగూడెం కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, జితేష్ పటేల్ నిన్న మీడియాకు వెల్లడించారు. అయితే మొదటి దశ ఎన్నికల్లో భాగంగా చూసుకుంటే అయితే నామినేషన్లు ఈ రోజు నుంచి స్వీకరించినట్లు కూడా తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఈ రోజు మొదలవుతున్నట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్, కౌంటింగ్ ఒకే రోజు జరుగుతాయి. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే ఇప్పటికే చూసుకుంటే కూడా 7 గంటల నుంచి పోలింగ్ కూడా మొదలైనట్టు తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల తర్వాత అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారని కూడా తెలిపారు. మొదట విడత పంచాయతీలకు ఈ రోజు 2వ విడత పంచాయతీలకు నవంబర్ 30న, 3వ విడత పంచాయతీలకు డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనట్లు కూడా వివరించారు. అయితే నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 3 రోజుల పాటు నామినేషన్ తర్వాత రోజు నామినేషన్ పరిశీలన చేపడతామని కూడా ఇటు నామినేషన్ల ప్రకటన ఉంటుందని, మరుసటి రోజు అప్పీళ్లను స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని కూడా చెప్పారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు మొదటి విడత పంచాయతీలకు డిసెంబర్ 3, విడత పంచాయతీలకు డిసెంబర్ 6న, 3వ విడత పంచాయతీలకు డిసెంబర్ 9న మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుందని, అదే రోజున పోటీ చేసే అభ్యర్థులు కూడా తుది జాబితా ప్రకటిస్తారని చెప్పారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే అయితే జిల్లాలోని గ్రామ పంచాయతీలు వార్డుల రిజర్వేషన్ల ఖరారు చేస్తామని కూడా చెప్పారు. అయితే ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలుకి వచ్చింది అన్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు ముగిసే వారికి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంటుందని కూడా ఇటు అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రచార ఖర్చులు నమోదు చేసేందుకు కూడా ధరల లిస్ట్ సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో అయితే జోరు అందుకుంటుందనే చెప్పాలి. ఇక వీడియోలు వినియోగించుకోవాలనుకుంటే ముందుగానే ఎంపీసీ అనుమతి తీసుకోవాలన్నారు. అయితే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు, జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రజలు తమ సంపూర్ణ సహకారము అందించాలని చెప్పి కూడా ఇటు అధికారులు అయితే కోరుకున్నారు. అయితే ఇక చూస్తే అయితే ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 7,95,130 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 708 పోలింగ్ లొకేషన్లలో 5,168 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది మనోజ్. అలాగే సుప్రియ, ఏదైతే మండలంలో ఉన్నటువంటి ప్రతి మండలాన్ని 7 క్లస్టర్లుగా విభజించడం జరిగిందనేసి ఇప్పటికే ఎస్సీసీ రాణి కుముదిని చెప్పుకొచ్చారు. మరి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎంపీడీఓ ఆఫీసులోనే స్వీకరించనున్నారా? ఎస్ మనోజ్, అయితే ఇటు క్లస్టర్ విధాలుగా కూడా చూస్తే కూడా అయితే అదే అని చెప్పాలి. అయితే ఇటు గ్రామ పంచాయతీలో జరిగే ఎలక్షన్స్ కి సంబంధించి కూడా మొదటి విడతలలో 4,230 సర్పంచ్ స్థానికులకు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అయితే అదే రోజు నామినేషన్ డిసెంబర్ 1న సాయంత్రం అప్పీల్ చేసుకోవచ్చని కూడా ఇటు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే దానికి తోడు కూడా చూసుకుంటే అయితే నామినేషన్ వేసే రోజు కూడా ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోయినా నామినేషన్ తీసుకుంటారు. కానీ చెక్ లిస్ట్ లో ఎలాంటి పత్రాలు సమర్పించలేదు అని నమోదు చేయాలి. డాక్యుమెంట్ నామినేషన్ల చివరి రోజు చూసుకుంటే సాయంత్రం 5 గంటల లోపు సమర్పించి ఆ తర్వాత ఇచ్చిన స్వీకరించారు. అయితే నామినేషన్ తిరస్కరణ అనేది పరిశీలన నిర్ణయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక వ్యక్తి ఎక్కువ నామినేషన్లు వేసినా చెల్లబాటు జాబితాలో ఆయన పేరు ఒకసారి మాత్రమే రాస్తారు. అయితే తన నామినేషన్ ఉపసరణకు చెల్లుబాటు జాబితా ప్రకటించే వరకు వేచి చూసి ఉపసరించుకోవాలని కూడా ఇటు అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అలాగే సుప్రియ, ఏదైతే ఎస్సీసీ చెప్పుకొస్తున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి నోటాను కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి దాని మీద నోట్ చేసి పెట్టబోతున్నామని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి?
అవును, అయితే ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఇప్పటివరకు అయితే లేని విధంగా మాత్రం ఈసారి నోటాని కూడా ఇటు ఇంక్లూడ్ చేస్తున్నట్టు కూడా ఇటు అధికారులు అయితే చెప్పారు. ఇటు దాంతో పాటు చూసుకుంటే అయితే ఇటు అభ్యర్థులకి ఇటు పార్టీ నుంచి ఎంతమంది ఉంటారో దానికి సమానంగా కొంచెం తక్కువ వరకు అటు ఇటు అయినప్పటికీ కూడా నోటా ఓట్స్ కూడా ఎక్కువ వరకు పడే అవకాశాలు ఉన్నట్టుంది. అయితే దానికి తోడు చూస్తే కూడా ఈసారి మాత్రము చాలా మంది కొత్త అభ్యర్థులు కూడా ఇటు నామినేషన్లు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మనం రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.